నువ్వు చిన్నప్పుడు పిల్లలు పుస్తకాలు ఇట్లా పేజీలు తిరిగేస్తే బొమ్మ వస్తుందా రాదా బొమ్మ వస్తుందా రాదా అని ఆడుకునేవాళ్ళు. ఆ పేజీ తిప్పితే బొమ్మ వస్తుందని. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. డీల్ కుదురుతుందా లేదా డీల్ కుదురుతుందా లేదా అని పేజీ తిప్పితే డెఫినెట్గా కుదురుతుంది. అక్కడేం ఉండదు, వైట్ పేపర్ ఉంటుంది. స్టేల్మేట్ కంటిన్యూ అవుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. అవుతుంది. ఎందుకంటే ఈ డీల్ కుదరదు. దీనికి కావాల్సిన ఏం చెప్తారు మెయిన్ పాయింట్స్, దాంట్లోనే ఒక అగ్రిమెంట్ లేదు. ఇరాన్ ఏమంటున్నారంటే మేము మా న్యూక్లియర్ ప్లాన్ని వెనక్కి తీసుకోము, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయము. అమెరికా ఏమంటున్నా అదే మాకు కావాలంటున్నారు. మాకు మీ న్యూక్లియర్ అసెట్స్ అంతా నాకు ఇచ్చేసేయండి, మాకు అప్పకి ఇచ్చేసేయండి, లేకుంటే మేము వచ్చి తీసుకుంటాం. ఇంకొక వైపు ఇది అమెరికా చెప్తున్నప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మాది, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మా చేతిలోనే ఉంటుంది. అమెరికా అంటున్నారు కాదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ ఉంచాలి. ఇంత పెద్ద డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు ఏం ఒప్పందం చేస్తారు, ఏం డీల్ చేస్తారు? దగ్గర వస్తే ఏదైనా మాట్లాడవచ్చు కదా. ఇంత దూరం ఉంది గ్యాప్. ఈ పరిస్థితుల్లో అసీం మునీర్ ఒక గేమ్ ఆడుతున్నారు పాకిస్తాన్ వైపు నుంచి. అంటే నేను అన్నీ చేపిస్తున్నాను, ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నాను. కానీ ఇరాన్ ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్లో అంటారు దే ప్లేయింగ్ ఫర్ ద టైం. అంతే. వాళ్ళ టైం వాడుకొని వాళ్ళ డిఫెన్స్ మిసైల్స్ కానివ్వండి, వాళ్ళ ఆర్మీ పొజిషన్స్ కానివ్వండి, వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ కానివ్వండి, ఈవెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న మస్కిటో బోట్స్ కానీ ఇదంతా వాళ్ళు సర్దుకుంటున్నారు. దే ఆర్ గెటింగ్ ఇట్ రీవ్యాంప్డ్. ఇది ఏ ఆర్గనైజేషన్ అయినా చేస్తారు. మన దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు ఒక టైంలో నక్సలైట్స్ని పిలిపించి మాట్లాడిపించారు. చేసిన పెద్ద తప్పు తర్వాత తెలిసింది. వాళ్ళ టైం వాడుకున్నారు. వాళ్ళ ఆయుధాల పొజిషన్స్ మూవ్ చేసుకున్నారు, వాళ్ళ దళాల్ని మూవ్ చేసుకున్నారు, వాళ్ళ కమాండర్స్ని మూవ్ చేసుకుని అన్నీ చేసుకున్నారు వాళ్ళ టైంలో. తర్వాత టాక్స్ ఫెయిల్ అయింది, వీళ్ళందరూ అడవికి వెళ్ళిపోయారు, మళ్ళీ మొదలైంది. ఇది ఇరాన్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ ఫార్మేషన్, మిసైల్ లాంచెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది, మీరు బాంబ్ చేయలేరు, మీకు కనిపిస్తే కూడా మీరు చేయలేరు శాటిలైట్లో. ఇది యుఎస్ పరిస్థితి. ఇది ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరు చెప్పినట్లు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది సంతకం పెట్టేస్తున్నాం. ఇంత ఈజీ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సంతకం పెడతారు దేని మీద? ఇరాన్ దగ్గర ఉన్న 2 ట్రంప్ కార్డులు, ట్రంప్ మీద ఆడడానికి 2 ట్రంప్ కార్డులు ఇరాన్ దగ్గర. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఒకటి న్యూక్లియర్ వెపన్స్ ఒకటి. ఇది 2 ఇరాన్ ఇవ్వరు. అది ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. 2 మినహా 200 అంశాలు ఒప్పుకుంటుంది. చిన్నది అక్కడెక్కడ ఒప్పుకుంటారు. మిసైల్ ప్రాజెక్ట్స్, మిసైల్ మీరు ఆపండి, సరే మిసైల్ ప్రొడక్షన్ ఆపేస్తాం. వాళ్ళ దగ్గర అది ఒక కాటేజ్ ఇండస్ట్రీ, ప్రతి గల్లీలో తయారవుతుంది. డ్రోన్లు కానివ్వండి, మిసైల్. అట్లాంటి పరిస్థితులు ఆపేస్తే ఎవరు చెక్ చేస్తారు? ఎవరు లేరు. ఇప్పుడు యుఎస్కున్న అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఏంటంటే వాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్న మనిషి క్రెడిబిలిటీ మీద ఉంటుంది. అసీం మునీర్. ఈ అసీం మునీర్దే ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మీకు పవర్ ఉంటే మీరు కమాండ్ చేయొచ్చు. ఇప్పుడు రష్యా కానీ చైనా కానీ ఈ ప్లేస్లో కూర్చొని ఉంటే వాళ్ళు మాట్లాడితే ఒక శాంక్టిటీ ఉండేది. వాళ్ళు మాట్లాడితే వింటారు. ఇరాన్ వీటితో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఒక కాగితం ఇస్తారు, ఆయన కాగితం అక్కడ తీసుకెళ్తారు, మళ్ళీ కాగితం తీసుకొస్తారు, మళ్ళీ కాగితం అక్కడ పంపి ఇదే తమాషా నడుస్తుంది. మొత్తం లోకం సఫర్ అవుతుంది, కంప్లీట్గా సఫర్ అవుతున్నారు. మీకు తెలిసిందే మన దేశం కూడా పెట్రోల్ కానీ డీజిల్ రేట్లు డైలీ పెరుగుతుంది కూడా. ఎందుకంటే లేకుంటే నష్టాలు వెళ్ళిపోతుంది ఆయిల్ కంపెనీలు. వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి తీసుకురావాల్సిన ఆయిల్కి వాళ్ళ డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. ఇది వాళ్ళ పరిస్థితి. సరే, ఇది క్లోజ్ చేద్దామంటే మేము మాట్లాడుతున్నాం, అయిపోయింది, ఒప్పందం అయింది, వెరీ క్లోజ్ టు ద డీల్. అప్పుడు అమెరికాలో ఉన్న రిపబ్లికన్స్, అంటే ట్రంప్ వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ట్రంప్ వ్యతిరేకంగా తిరుగుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ట్రంప్ మొన్న అన్నారు, నేను వీళ్ళతో మాట్లాడాను, ఖత్తర్, సౌదీ అరేబియా, అన్ని రీజనల్ లీడర్స్తో మాట్లాడాను, ఈవెన్ అసీం మునీర్తో మాట్లాడాను, అన్నీ అయిపోయింది, వాళ్ళందరూ ఇరాన్ని కన్విన్స్ చేసేసారు. ఏం కన్విన్స్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా మాట్లాడలే లేదు. సౌదీ అరేబియా హజ్ సీజన్లో బిజీ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ హజ్ నడిమిట్లో ఎవడన్నా వచ్చి బాంబు వేస్తే అంతే సంగతి, మొత్తం కంప్లీట్గా మటాష్ అయిపోతుంది. వాళ్ళ ఎయిర్లైన్స్ ఆగిపోతుంది, వాళ్ళ క్రౌడ్ అక్కడ వచ్చిన మిలియన్స్, లక్షల మంది వచ్చిన ఆ లక్షల మంది అక్కడ ట్రాప్ అయిపోతారు. దానికోసం సౌదీ అరేబియా చెప్పారు మొన్న, ట్రంప్ నేను లాంచ్ చేయబోతున్నట్టు ఇప్పుడు వద్దు, కొన్ని రోజులు ఆగండి ఆయన. ట్రంప్ దాన్ని మార్చేశాడు, ట్విస్ట్ చేశాడు. సౌదీ అరేబియా చెప్పారు వాళ్ళు ఇరాన్తో మాట్లాడుతున్నారు. ఇరాన్తో ఎవ్వరు మాట్లాడలేదు.
ఖత్తర్ లేరు, ఖత్తర్ కొంచెం యాక్టివిటీ ఉంది కానీ ఒమాన్ ఎక్కువ మాట్లాడతారు ఇరాన్తో ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడి యూజ్ లేదు, అందరికి తెలిసిపోయింది. వాళ్ళ పొజిషన్స్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు. యూఎస్ఏ మీద అంటున్నారు, వాళ్ళేమో ఇది అంటున్నారు. దీని నడుమిట్లో ఇజ్రాయెల్ ఈ యుద్ధం మన అందరికీ తెలుసు మొదలైంది ఇజ్రాయెలే. ఇజ్రాయెల్కి కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాళ్ళు చేయాల్సినవి, వాళ్ళకి కొన్ని పనులు ఉన్నాయి. ఏంటి? ఒకటి, 1, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. వాళ్ళు వాడితే ఫస్ట్ ఇజ్రాయెల్ మీద వాడతారు. రెండవది, ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉండకూడదు, లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, డ్రోన్స్. మూడవది, ఇరాన్ హెజ్బుల్లా, హూతీల్, హమాస్ని సపోర్ట్ చేయకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఆయుధాలు పంపించడం అంతా బంద్ చేయాలి, టోటల్ సపోర్ట్ క్లోజ్ చేయాలి. నాలుగవది, ఇరాన్లో డెమోక్రసీ తీసుకురావాలి. అది మనకు తెలుసు, అది రాదు. అక్కడున్న దాట్ మీన్స్ అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్స్ కానీ అక్కడున్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళు మారిపోవాలి, అది జరగదు. మళ్ళీ దాని తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఓకే, కానీ మెయిన్ ఇది రెజీమ్ చేంజ్తో మొదలైంది. వాళ్ళ లీడర్ని చంపారు 28th ఫిబ్రవరి, సుప్రీం లీడర్ని చంపిన తర్వాత వీళ్ళేమనుకున్నారు, ఇమ్మీడియట్గా అక్కడ లీడర్షిప్ చేంజ్ వస్తుంది. మీరు ఒక పేరు వినుంటారు, అహ్మదీనెజాద్. ఈయన ముందు ఇరానియన్ ప్రెసిడెంట్ ఉండే ఒక టైంలో. దాని తర్వాత ఆయనకి రెవల్యూషనరీ గార్డ్స్కి పడలేదు, ఈవెన్ ఖొమేనీకి పడలేదు. ఆయన బయట వచ్చేసాడు, రిజైన్ చేసేసాడు. ఆయన్ని వీళ్ళు జైల్లో పెట్టారు, అంటే హౌస్ అరెస్ట్లో పెట్టారు. అప్పటి నుంచి రెవల్యూషనరీ గార్డ్స్. సో ఇజ్రాయెల్ ప్లాన్ ఏముందంటే, ఇప్పుడు బయటకు వచ్చింది, అది ఇజ్రాయెల్ అంటున్నారు, ఎస్ వీ ప్లాన్ దాట్. ఈయనని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేయాలి, ఈయనని లీడర్గా కూర్చోబెట్టాలి అక్కడ. కానీ బయట అట్లా తీసుకొస్తారు, మొత్తం రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళని సరౌండ్ చేసుకొని ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు. ఇప్పుడు తీసుకురావాలంటే బయటికి ఆయన కాంపౌండ్ని బాంబ్ చేశారు ఇజ్రాయెల్. చాలా పెద్ద ఇల్లు అంట. సో అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరెవరో బయట ఉన్నారో వాళ్ళని చంపడానికి ఇజ్రాయెల్ బాంబ్ చేశారు. కానీ ఆ బాంబులు మనకు తెలుసు, ఎయిర్ నుంచి పడినప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా కానీ అది అక్కడిక్కడ డ్యామేజ్ జరుగుతుంది. ఈయనకి ఇంజరీ అయింది, అహ్మదీనెజాద్ గాట్ ఇంజర్డ్ ఇన్ ద ప్రాసెస్. ఆయన కోపం వచ్చింది, నేను అగ్రీ చేశాను ఇంత రిస్క్ తీసుకొని మీతో వస్తానని చెప్పి నా మీద బాంబు వేస్తారా అని. ఈ గాట్ డిసల్యూషన్ అంటున్నారు, ఆయన యూజ్ చేసిన వర్డ్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు మీరు కావాలంటే కూడా నేను కాను, నేను నా మీద బాంబు వేస్తారు, నేను చనిపోతుండే, దానికన్నా బెటర్ వీళ్ళతో ఉండడం నాకు బెటర్ అని చెప్పి ఆయన పక్కనకి వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ ఇప్పుడు అది చేయలేకపోయారు, లేకుంటే 3వ రోజు జరగాలి ఉండేది, యాక్చువల్లీ జరగలేదు. ఇప్పుడు మనం 3 నెలలకు వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. ఈ 3 నెలల్లో ఏం జరిగింది అని అనలైజ్ చేస్తే, స్టేట్ ఆఫ్ హార్మస్ ముందు ఓపెన్ ఉండే, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి నేనే ఓపెన్ చేయించానని ట్రంప్ చెప్పడం ఏంటి? స్టేటస్ కో యాంటీ, ఎక్కడేముండే అది అట్లనే ఉండే, దాన్ని మళ్ళీ ఇరాన్ నుంచి మీరు తీసుకొస్తే కూడా దట్ బి ఎ బిగ్ విక్టరీ ఫర్ యూ అని అనుకోకూడదు, అది ముందే ఓపెన్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఒక గేమ్ ఆడుతున్నారు ఇంకోటి, వాళ్ళు మొన్న ఒమాన్లో వెళ్ళి ఒమాన్ లీడర్తో కలిశారు. ఎందుకంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఒకవైపు ఇరాన్ ఉంటే ఇంకోవైపు ఒమాన్ ఉన్నారు. వెళ్ళి ఒమాన్తో మాట్లాడి చెప్పారు, మన ఇద్దరు కలిసి టోల్ కలెక్ట్ చేసుకుందాం, మీరు మీ వైపు మీరు అక్కడ వెళ్తున్న షిప్లు మీరు కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి. ఒమాన్ ఏం చెప్పలేదు, ఎందుకంటే ఒమాన్ తెలుసు దాని కాంప్లికేషన్ ఏముంటుందని. ఇన్ఫ్యాక్ట్ నిన్న మార్కో రూబియో ఇండియాలో ఉండి నిన్న ఒక మాట అన్నారు ఢిల్లీలో, ఈ స్టేట్ ఆఫ్ హార్మస్ని మనం అలౌ చేస్తే, ఇట్లాంటి టోల్ గీలు అలౌ చేస్తే లోకంలో ఇంకా 5-6 చోట్ల ఉన్నాయి ఇట్లాంటిది, అక్కడ వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా మలక్కా స్టేట్ దగ్గర మనం కూడా చేయొచ్చు. కరెక్ట్. రేపు మలక్కా స్టేట్స్ వైపు మనం పెట్టేస్తే కంప్లీట్ ఇండియన్ ఓషన్ నుంచి వెళ్ళే షిప్పులన్నీ ఆగిపోతాయి. చైనా వాడు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది, చైనా వాడు అక్కడి నుంచి వెళ్తాడు. సో ఏమవుతుంది మళ్ళీ? సో వీ కెనాట్ అలౌ ఇట్ టు హ్యాపన్. సో అదొక లాజిక్ ఒకటి. సో అటువైపు ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే, మాతో ఫస్ట్ ట్రంప్ మాట్లాడి నేను ఇట్లా ఒప్పందం చేయడానికి వెళ్తాను, నెటన్యాహు చెప్పారు, అది కాదు. ఓకే, ఫస్ట్తో ఇక్కడ మెయిన్గా ఇజ్రాయెల్ ఏమన్నారంటే, మా వైపు నుంచి మేము కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాం మా ప్రజలకి. బెంజమిన్ నెటన్యాహు ఈ యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే అడ్రస్ చేశారు ఇజ్రాయేలీ సిటిజన్స్ని, మేము ఏం చేయబోతున్నాం, ఒక ప్లాన్ వేశారు ఆయన. ఫస్ట్ ఇరాన్లో రెజీమ్ చేంజ్ తీసుకొస్తాము, అంటే ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ కానీ ముల్లాలు కానీ వీళ్ళని తీసి పక్కన పడేసి కొత్తగా రెజీమ్ తీసుకొస్తాం.
రెండవది ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ ప్రోగ్రామ్ని ఆపేస్తాం, మొత్తం కంప్లీట్గా ధ్వంసం చేస్తాం. మూడవది ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ అన్ని బయటికి తీసుకొచ్చేస్తాం, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకూడదు. 4-5 చిన్న చిన్న పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు బెంజమిన్ నెటన్యాహు మీద ప్రెషర్ ఉంది, ఇదేం సాధించలేకపోయాడు. వాళ్ళు ఒంటరిగా చేస్తే ఇప్పుడు దాకా అయిపోతుండేదంతా, కానీ వాళ్ళని చేయనీయట్లేదు యుఎస్. ఏమైనా అంటే అరే గల్ఫ్లో మీరు ఒక మాట అన్నారు, వాళ్ళు ఒంటరిగా చేస్తుంటే అయిపోయి ఉండేదని. నిజంగా వాళ్ళు ఆర్ దే కేపబుల్ అండి? కేపబుల్ ఆఫ్ ఇట్. నెటన్యాహు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, 60 Minutes CBS ఇంటర్వ్యూలో. ఆయన అడిగారు ఇంటర్వ్యూయర్, అక్కడ యురేనియం ఉందని మీకు తెలుసా? తెలుసు, మాకు తెలుసా ఎక్కడ ఉంది. మళ్ళీ మీరు వెళ్ళి తీసుకుంటారా అంటే, తీసుకుంటాం కావాలంటే, మాకు ప్రాబ్లం ఏం లేదు, మాకు తెలుసు ఎట్లా తీయాలని. ఇవాళ వాళ్ళే అంటారు తీసుకెళ్ళమంటే అది కూడా చేయొచ్చు మేము, కాబట్టి రెండు వైపుల నుంచి చేయొచ్చు. సో ఇజ్రాయెల్లో ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఈయనకి ఎంత మిడ్ టర్మ్ వస్తుంది దానికన్నా ముందు ఇజ్రాయెల్కి వస్తుంది. అక్కడ దాంట్లో నెటన్యాహు మీద లాస్ట్ 10 రోజుల నుంచి చాలా ఎక్కువ ప్రెషర్ అయిపోయింది, ఎందుకంటే నెగటివ్గా అయిపోయింది క్యాంపెయిన్ అంతా. ఇజ్రాయలీ ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నారంటే, మీరు మీ వైపు నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్క వాగ్దానం కూడా మీరు చేయలేకపోయారు, కంప్లీట్ చేయలేకపోయారు. అక్కడెక్కడ ఆగిపోయింది. బాంబింగ్ చేశారు, రెజ్యూమ్ చేంజ్ రాలేదు. మిసైల్ ప్రొడక్షన్ కొట్టారు, కానీ ఇప్పుడు కూడా మిసైల్స్ ఉంది. యురేనియం గురించి అసలు మాట్లాడలేదు. మీరు ఎప్పుడు బాంబ్ చేశారు లాస్ట్ జూలైలో, మొత్తం అయిపోయిందన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉందంటున్నారు. ఏం చేయలేకపోతున్నారు. మీరు ఈ నెక్స్ట్ ఎలక్షన్ మిమ్మల్ని ఎందుకు ఓట్ వేయాలని చెప్పి అక్కడ ఉన్న ఆపోజిషన్ పార్టీస్ గొడవ చేస్తున్నారు ఇజ్రాయెల్లో. ఇప్పుడు నెటన్యాహుని సెకండ్ కాల్ ట్రంప్ నిన్న చేశారు. ట్రంప్కి అర్థమైపోయింది నెటన్యాహు మీద ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఆయన అడగకుండానే కొట్టేస్తారు ఇరాన్ వెళ్ళి. ఓకే, ఈ సీజన్లో, హజ్ సీజన్లో, అది కూడా ఇజ్రాయెల్కి అదేం లేదు, హజ్ ఉందా లేదా అని చూడరు, వాళ్ళు కొట్టేస్తారు అంతే. సో ట్రంప్ సెకండ్ టైం మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా నెటన్యాహు చెప్పారంట ఆయనకి, అండ్ ఇజ్రాయలీ ఛానల్స్లో ఉన్నాయి ఇదంతా, దట్ ఇజ్రాయెల్లో నా మీద చాలా ప్రెషర్ ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, నేను బాంబింగ్ చేయాల్సిందే, నేను లెబనాన్లో అయితే చేస్తున్నాను, మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ లెబనాన్ డీల్ పెట్టకండి, ఆల్రెడీ మీరు ఒక సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు, మీకు ఏ అధికారం లేదు ఆ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడానికి, ఇది మా వైపు ఉంది, మీరు ఇరాన్ని ప్లేస్ చేయడానికి సీజ్ ఫైర్